హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి ఇంట్రెస్టింగ్ మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. Okay, now let's get into the story. The title of the story is The Crow and the Eagle. The Crow and the Eagle. Crow అంటే కాకి, ఈగల్ అంటే గ్రద్ద. ద క్రో అండ్ ద ఈగల్ అంటే ఒక కాకి మరియు గ్రద్ద, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి స్టోరీ అండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అయితే ఒక చిన్న విషయం అండి, అందరికీ కూడా నేను ఈ స్టోరీలో ప్రతి వర్డ్ కూడా వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఎందుకంటే మీకు గ్రామర్ కానీ వొకాబులరీ కానీ క్లియర్గా అర్థం కావాలండి. సో దట్ ఈజ్ మై టార్గెట్. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. దే లివ్డ్ ఏ క్రో ఆన్ ఏ ట్రీ టాప్. దే లివ్డ్ ఏ క్రో ఆన్ ఏ ట్రీ టాప్. సో లివ్డ్ అంటే నివసించడము. ఓకే, లివ్డ్ అంటే నివసించడము. ఆన్ ఏ ట్రీ టాప్. ట్రీ టాప్ అంటే ఒక చెట్టు పై భాగాన, అంటే ఒక చెట్టు కొమ్మ మీద అంటే బాగుంటుందండి. సో ఇక్కడ కొమ్మ అంటే బ్రాంచ్ కదా అని అనుకోవద్దండి, ఎందుకంటే లాంగ్వేజ్ని కాంటెక్స్ట్ని బట్టి మనం నేర్చుకున్నప్పుడు న్యాచురల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో దే లివ్డ్ ఏ క్రో ఆన్ ఏ ట్రీ టాప్ అంటే ఒక చెట్టు కొమ్మ మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఇక్కడ THERE దేర్ అంటే దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. బట్ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ లాగా యూజ్ చేశారనమాట. కాబట్టి మీనింగ్ ఏమీ లేకుండా వాడతారు కాబట్టి దీనిని ఇంగ్లీష్ గ్రామర్లో డమ్మీ సబ్జెక్ట్ అని పిలుస్తారండి. ఇదే విషయాన్ని నేను మీకు చాలా స్టోరీస్లో చెప్పాను. కాబట్టి సో దే లివ్డ్ ఏ క్రో ఆన్ ఏ ట్రీ టాప్ అంటే ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఎవ్రీడే హీ యూజ్డ్ టు వాచ్ విత్ అటర్ వండర్ ద యాక్ట్స్ ఆఫ్ ఎన్ ఈగల్. ఓకే, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. హీ యూజ్డ్ టు వాచ్, ఓకే, అది చూస్తూ ఉండేది. వాచ్ అంటే చూడడము, యూజ్డ్ టు వాచ్ అంటే చూస్తూ ఉండేది. ఓకే, ఇక్కడ చూడండి, యూజ్డ్ టు అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్డ్ అంటే ఉపయోగించడము అని కాదండి. యూజ్డ్ టు అంటే ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే గతంలో అలవాటుగా జరిగిన పనిని తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అన్నామనుకోండి, అంటే నేను నా చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, అంటే ఆ పని చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఐ యూజ్డ్ టు రీడ్ బుక్స్ అన్నామనుకోండి, అంటే నేను బుక్స్ చదువుతూ ఉండేవాడిని. ఓకే, ఐ యూజ్డ్ టు హెల్ప్ మై ఫ్రెండ్స్ అంటే నేను మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. సో ఇలా గతంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పడానికి యూజ్డ్ టు అనేది వాడతామండి. సో ఇక్కడేమవుతుందంటే హీ యూజ్డ్ టు వాచ్ అంటే ఆ కాకి చూస్తూ ఉండేది. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ కాకి అనమాట. ఓకే, ఆ కాకి చూస్తూ ఉండేది. విత్ అటర్ వాండర్. ఓకే, విత్ అంటే తో, అటర్ వాండర్ అంటే అమితమైన ఆశ్చర్యంతో. అటర్ వాండర్ అంటే అమితమైన ఆశ్చర్యంతో. యాక్చువల్గా అటర్ వాండర్ అనే దానికి సందర్భాన్ని బట్టి చాలా మీనింగ్స్ మనం తీసుకోవచ్చండి. సో ఏం మీనింగ్స్ ఉంటాయంటే దీనికి జనరల్గా ఆశ్చర్యంతో నోరు తెరచి చూస్తూ ఉండిపోవడం, లేకపోతే మతిపోయినట్లు చూడడం అంటారు కదా. సో మతిపోయినట్లు చూడడం, లేదా విస్మయంతో చూడడం, లేదా మంత్రముగ్ధుడై చూడడం, ఇలా సందర్భాన్ని బట్టి మీనింగ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనము అమితమైన ఆశ్చర్యంతో అని అప్లై చేసుకుందాం మీనింగ్ని. సో అలా అమితమైన ఆశ్చర్యంతో అది చూస్తూ ఉండేది. ఏం చూస్తూ ఉండేది అంటే ద యాక్ట్స్ ఆఫ్ ఎన్ ఈగల్. యాక్ట్స్ అంటే పనులు, ఈగల్ అంటే గ్రద్ద, ఆఫ్ అంటే యొక్క,
అంటే ఒక గ్రద్ద యొక్క పనుల్ని, అంటే ఒక గ్రద్ద చేసే పనుల్ని అమితమైన ఆశ్చర్యంతో అది చూస్తూ ఉండేది ప్రతిరోజు. ఓకే, సో ఈ 2 లైన్స్ మీనింగ్ అర్థమైంది కదండి. ఒకానొకప్పుడు ఒక చెట్టు కొమ్మ మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు కూడా ఒక గ్రద్ద చేసే పనులని అమితమైన ఆశ్చర్యంతో చూస్తూ ఉండేది. ఓకే, ఇక మరి ఆ గ్రద్ద ఏం చేసేదయ్యా అంటే చూడండి, ద ఈగల్ హ్యాడ్ ఎ నెస్ట్ హై అప్ ఆన్ ఎ మౌంటైన్. సో అయితే ద ఈగల్, ఆ గ్రద్ద, హ్యాడ్ అంటే కలిగి ఉండడము, అంటే HAVE హ్యావ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అండి. ఇక్కడ ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. కాబట్టి ద ఈగల్ హ్యాడ్ అంటే ఆ గ్రద్ద కలిగి ఉండేది ఏమిటి, ఏ నెస్ట్. నెస్ట్ అంటే పక్షి గూడును నెస్ట్ అంటారు. ఓకే, నెస్ట్ అంటే పక్షి గూడు. హై అప్ ఆన్ ఏ మౌంటైన్. మౌంటైన్ అంటే కొండ. ఓకే, ఒక కొండ యొక్క హై అప్ అంటే శిఖరాగ్రాన, అంటే ఒక కొండ యొక్క పై భాగాన దానికి గూడు ఉండేది ఆ ఈగల్కి, ఆ గ్రద్దకి. అప్పుడు ఆ గ్రద్ద ఏం చేసేదంటే హీ యూజ్డ్ టు స్వూప్ డౌన్. ఇక్కడ హీ అంటే మళ్ళీ అతడు అని కాదండి, ఇప్పటి వరకు ఈగల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ఈగల్ అనమాట. ఆ గ్రద్ద అదేం చేసేదంటే యూజ్డ్ టు స్వూప్ డౌన్. స్వూప్ డౌన్ అంటే పక్షులు గాలిలో ఎగురుతూ వచ్చి నేల మీద వాళ్తాయి కదండి, నేల మీద కానీ ఒక చెట్టు కొమ్మ మీద కానీ అలా ఎగురుకుంటూ వచ్చి వాలడాన్ని స్వూప్ డౌన్ అంటారనమాట. సో ఇక్కడ కూడా చూడండి యూజ్డ్ టు అని వాడారు, అంటే అది ఎగురుకుంటూ వచ్చి వాలేది. ఇందాక చూడండి యూజ్డ్ టు వాచ్, అది చూస్తూ ఉండేది. ఇక్కడేమో అది ఎగురుకుంటూ వచ్చి వాలేది, అంటే ఇలా ఒక పని జరిగేది అని చెప్పడానికి యూజ్డ్ టు అనే ఎక్స్ప్రెషన్ని వాడతారనమాట. ఓకే, సో హీ యూజ్డ్ టు స్వూప్ డౌన్ ఫ్రమ్ దేర్. ఆ కొండ పైభాగాన దానికి గూడు ఉండేది కదా, ఆ గూడు దగ్గర నుంచి ఎగురుకుంటూ వచ్చి వాలేదనమాట, క్రిందకి వాలి, నేల మీదకి వాలి. ఫ్రమ్ దేర్ అంటే అక్కడి నుంచి వచ్చి వాలి. గెట్ హోల్డ్ ఆఫ్ ఎ ల్యామ్. గెట్ హోల్డ్ ఆఫ్ ఏ ల్యామ్. ల్యామ్ అంటే గొర్రె పిల్ల. ఓకే, LAMB ల్యామ్ అంటే గొర్రె పిల్ల. ఓకే, సో గెట్ హోల్డ్ ఆఫ్ ఏ ల్యామ్ అంటే ఒక గొర్రె పిల్లని దొరకబుచ్చుకుని, అంటే గ్రద్దకి పొదునైన గోర్లు ఉంటాయి కదండి కాలివేళ్ళకి, సో ఆ ఒక గొర్రె పిల్లని దొరకబుచ్చుకుని, గెట్ హోల్డ్ ఆఫ్ అంటే దొరకబుచ్చుకుని ఏం చేసేది, అండ్ ఫ్లై అప్ ఎగైన్. ఫ్లై అంటే ఎగరడము, అప్ అంటే పైకి, ఎగైన్ అంటే మళ్ళీ, అంటే మళ్ళీ పైకి ఎగిరి వెళ్ళిపోయేదన్నమాట. ఓకే, సో ఇక్కడ LAMB ల్యామ్లో దీని ప్రొనౌన్సియేషను ల్యామ్ అని పలకాలని, మనం ల్యాంబ్ అనకూడదు. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను చూడండి, ఏదైనా ఒక వర్డ్కి చివరిలో అంటే ఎండింగ్లో MB అని ఉంటే కనుక ఆటోమేటిక్గా B సైలెంట్ అయిపోతుందండి. ఎప్పుడైనా సరే ఏ వర్డ్ అయినా సరే ఎండింగ్లో MB అని ఉంటే B సైలెంట్ అవుతుందన్నమాట. కాబట్టి సో ఇక్కడ చూడండి, హీ యూజ్డ్ టు స్వూప్ డౌన్ ఫ్రమ్ దేర్, గెట్ హోల్డ్ ఆఫ్, ఇక్కడ కామా ఉంటుంది, ఫ్రమ్ దేర్ గెట్ హోల్డ్ ఆఫ్ ఎ ల్యామ్ అండ్ ఫ్లై అప్ అగైన్. అంటే ఆ గ్రద్ద క్రిందికి ఎగురుకుంటూ వచ్చి, అక్కడ నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక గొర్రె పిల్లని దొరకబుచ్చుకుని మళ్ళీ పైకి ఎగిరి వెళ్ళిపోయేది. ఆల్ ఇన్ వన్ గో. ఆల్ ఇన్ వన్ గో అంటే ఇదంతా ఒక్క పర్యాయంలోనే జరిగిపోయేది. ఆల్ ఇన్ వన్ గో అంటే ఒకే ఒక్క పర్యాయంలో, అంటే అది కిందకి ఎగురుకుంటూ రావడము, ఒక గొర్రె పిల్లని పట్టుకోవడము, తిరిగి మళ్ళీ పైకి ఎగిరిపోవడం, ఇదంతా కూడా ఒక్క రౌండ్లో కంప్లీట్ అయిపోయేదన్నమాట. సో ఆల్ ఇన్ వన్ అంటే ఒక్క సింగిల్ రౌండ్లో అయిపోవడము. ఓకే, సో ఈ పనుల్ని చూసి ఆ కాకి చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉండేదన్నమాట, గ్రద్ద చేసే ఈ పనుల్ని చూసి. ఓకే, అప్పుడు ఏమైందో చూద్దామండి. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి,
మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని. కాబట్టి మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామండి. ద క్రో వాజ్ అమేజ్డ్ బై ద ఫీట్ ఆఫ్ ది ఈగల్. ఓకే, ద క్రో వాజ్ అమేజ్డ్ అన్నా కూడా ఆశ్చర్యపోవడము. ఓకే, ఆ కాకి ఆశ్చర్యచకితురాలై ఉండేది. వజ్ అంటే ఉండడము, అంటే పాస్ట్లో కాబట్టి వజ్ అని వచ్చింది. అదే ప్రజెంట్లో అనుకోండి ఈజ్ అంటాం అనమాట. ద క్రో ఈజ్ అమేజ్డ్ అంటే ఆ కాకి ఆశ్చర్యపోయి ఇప్పుడు ఉన్నది అంటే ఈజ్ అంటాం. ఇది పాస్ట్లో కాబట్టి వజ్ అనమాట. అమేజ్డ్ బై ద ఫీట్ ఆఫ్ ది ఈగల్. ఫీట్ అంటే ఆ విన్యాసము. ఓకే, అంటే ఆ గ్రద్ద చేస్తున్న ఆ విన్యాసాన్ని చూసి ఈ కాకి విపరీతమైన ఆశ్చర్యానికి గురై ఉండేది. ఓకే, సో అప్పుడు వన్ డే ఒకరోజు ఏమైందంటే హీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ హీ వాంటెడ్ టు ఇమిటేట్ ద ఈగల్. ఓకే, వన్ డే ఒకరోజు హీ, ఇక్కడ హీ అంటే ఆ కాకి అనమాట. హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఓకే, అది బాగా ఎక్సైట్ అయిందనమాట, అంటే ఉద్రేకం చెందడము అంటారు. సో అది కాకి ఎంత ఎక్కువగా ఎక్సైట్ అయిందంటే దట్ హీ వాంటెడ్ టు ఇమిటేట్ ద ఈగల్, అంటే అది ఆ గ్రద్దని ఇమిటేట్ అంటే అనుకరించడము, ఆ గ్రద్దని అనుకరించాలి అని అనిపించింది దానికి. ఓకే, ఒకరోజు ఆ కాకి ఎంతలా ఎక్సైట్ అయిపోయిందంటే ఎలాగైనా సరే ఆ ఈగల్ని అనుకరించి అది చేస్తున్నట్టుగా మనం కూడా చెయ్యాలి అని అనిపించింది దానికి. ఓకే, వాంటెడ్ అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనిపించడాన్ని వాంట్ అంటే కావాలనుకోవడం అనమాట, లేకపోతే కోరుకోవడం. ఓకే, అలా ఇమిటేట్ చేయాలని అనుకుంది. అలా అనుకుని సో అప్ హీ ఫ్లూ యాజ్ హై యాజ్ హీ కుడ్. ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. సో అప్ హీ ఫ్లూ యాజ్ హై యాజ్ హీ కుడ్. ఓకే, సో కాబట్టి అలా అనుకుని, కాబట్టి అప్ హీ ఫ్లూ అన్నారు కదా, ఇక్కడ యాక్చువల్గా ఈ యూపీ అప్ అనే వర్డ్ని ఫ్లూ పక్కన కూడా యూజ్ చేయొచ్చండి. అంటే అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. చూడండి, హీ ఫ్లూ అప్ అనమాట. ఫ్లూ అంటే ఎగరడము, ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ అనమాట. సో ఫ్లూ అప్ అంటే పైకి ఎగరడము. దీన్నే ఆ వర్డ్ ఆర్డర్ మార్చారనమాట. సో వర్డ్ ఆర్డర్ ఈ విధంగా మార్చినా మీనింగ్ చేంజ్ అవ్వదు. ఓకే, సో అప్ హీ ఫ్లూ యాజ్ హై యాజ్ హీ కుడ్. యాజ్ హై యాజ్ హీ కుడ్ అంటే ఫ్లూ యాజ్ హై యాజ్ హీ కుడ్ అంటే అది ఎగరగలిగినంత ఎత్తుకి ఎగిరింది. ఓకే, సో అలా ఈగల్ని ఇమిటేట్ చేయాలని కోరిక కలిగి దానిలాగే ఎగురుదామని అది ఎగరగలిగినంత ఎత్తుకి ఎగిరిందనమాట. ఇక్కడ కుడ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారండి అంటే పాస్ట్ కాబట్టి. అదే ప్రజెంట్లో అనుకోండి కెన్ యూజ్ చేస్తాము. సో కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ కాబట్టి కుడ్ వాడారనమాట. సో హీ ఫ్లూ యాజ్ హై యాజ్ హీ కుడ్, అది ఎగరగలిగినంత ఎత్తుకి పైకి ఎగిరింది. సో ఎగరడం వరకు బాగానే ఉంది. తర్వాత ఏమైందో చూడండి. ఫ్రమ్ దేర్, అక్కడి నుండి హీ బిగాన్ టు స్వూప్ డౌన్. ఓకే, బిగాన్ అంటే మొదలు పెట్టడము, స్వూప్ డౌన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, క్రిందికి వాలడం అనమాట. సో హీ బిగాన్ టు స్వూప్ డౌన్, ఆ పైకి ఎగిరి అక్కడి నుంచి క్రిందికి ఎగురుకుంటూ రావడం అంటే వాలడం ప్రారంభించింది. అయితే హీ కేమ్ డౌన్ అండ్ డౌన్. హీ కేమ్ డౌన్ అండ్ డౌన్. కేమ్ అంటే రావడము, కేమ్ డౌన్ అండ్ డౌన్ అంటే ఇంకా ఇంకా క్రిందకి వచ్చిందనమాట. అలా ఈగల్లాగా దిగుదామని చెప్పేసి ఆకాశంలోంచి ఇంకా ఇంకా క్రిందికి అలా వస్తూనే ఉంది. అయితే బట్ కానీ అలాస్ అంటే ఏదైనా సంథింగ్ బ్యాడ్ జరిగినప్పుడు వాడతామండి. అలాస్ అంటే అయ్యో అని అర్థం అనమాట. బట్ అలాస్ అంటే అయ్యో. హీ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. హీ అంటే ఆ కాకి అనమాట. కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ అంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది, అంటే అదుపు చేసుకోలేకపోయింది. కంట్రోల్ అంటే అదుపు చేసుకోవడం. సో హీ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, అదుపు చేసుకోలేకపోయింది. సో ఇక్కడ కూడా కుడ్ యూస్ చేశారు చూసారా. ఒకవేళ
ప్రజెంట్ అనుకోండి, హీ కెనాట్ కంట్రోల్ అని వస్తుంది అనమాట. హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ అంటే తనను తాను ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతుంది, అంటే ప్రజెంట్లో కంట్రోల్ చేసుకోలేకపోతుంది అని అర్థం అనమాట. బట్ కుడ్ వరేర్ కాబట్టి అప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఓకే, అర్థమైంది కదండి డిఫరెన్స్. సో అలా కంట్రోల్ చేసుకోలేక హీ క్రాష్డ్ ఆన్ ది గ్రౌండ్ అండ్ బ్రోక్ హిజ్ బీక్. ఓకే, హీ క్రాష్డ్ అంటే కూలిపోవడం అనమాట, అదుపు తప్పి కూలిపోవడాన్ని క్రాష్డ్ అంటారు. హీ క్రాష్డ్ ఆన్ ది గ్రౌండ్ అంటే నేల, అంటే నేల మీద పడిపోయింది అది. ఓకే, క్రాష్ అయిపోయింది అనమాట, కూలిపోయింది. అండ్ బ్రోక్ హిజ్ బీక్, బ్రోక్ అంటే విరిగిపోవడం అనమాట, బీక్ అంటే పక్షి ముక్కు, పక్షులకి ముక్కులు ఉంటాయి కదండి, ఆ పక్షి ముక్కుని బీక్ అంటారు. దాని యొక్క ముక్కు ఏమైందంటే విరిగిపోయిందనమాట. సో కాకి యొక్క ఫేటు ఆ విధంగా ఎండ్ అయిందండి. సో ఇది ఈ స్టోరీలో మోరల్ ఇచ్చారు ఇక్కడ చూడండి. థాట్లెస్ ఇమిటేషన్ విల్ ఎండ్ ఇన్ డేంజర్. థాట్ అంటే ఆలోచన, థాట్లెస్ అంటే ఆలోచన లేని, ఇమిటేషన్ అంటే అనుకరణ, అంటే ఆలోచన లేని అనుకరణ విల్ ఎండ్ ఇన్ డేంజర్ అంటే ప్రమాదము, అంటే ప్రమాదంతో ముగుస్తుంది. అయితే దీన్ని న్యాచురల్గా మనకు ఉండాలంటే ఎలా అంటే ఆలోచన లేని అనుకరణ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చెయ్యాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.